ప్రస్తుత పరిస్థితులలో క్రికెట్ అనగానే చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడుతూ చూస్తున్నటువంటి ఆట. ఐపీఎల్ 2026లో ప్రతి జట్టులో ఆటగాళ్లు చేస్తున్నటువంటి విన్యాసాన్ని చూస్తే అది బౌలింగ్ కావచ్చు, బ్యాటింగ్ కావచ్చు, అందరినీ అబ్బురపరుస్తుంది. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నటువంటి వైభవ్ సూర్యవంశీ నిజంగా భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి క్రికెట్ అభిమానులంతా వైభవ్ సూర్యవంశీ మీదనే దృష్టి ఉంది. ఎందుకంటే 15 సంవత్సరాల కుర్రాడు, అతనికి బంతే కనిపిస్తుంది తప్ప ఆ బౌలర్ కనిపించాడు. ఎదురుగా వచ్చినటువంటి బంతిని సునాయాసంగా సిక్సర్గా మార్చి అందరినీ అబ్బురపరుస్తున్నాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లను ఆడుకుంటూ 5 సిక్స్లను బాది రాజస్థాన్ రాయల్స్ విజయాన్ని సునాయాసం చేశాడు. ఆ కుర్రాడు మైదానంలో ఉన్నంత వరకు బౌలింగ్ చేసే వాళ్ళ గుండెల్లో దడ. ఏప్రిల్ 7, 2026 నాడు వర్ష కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. 11 ఓవర్లకు కుదించారు. ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకొని బ్యాటింగ్ రాజస్థాన్ రాయల్స్కి ఇచ్చాడు. జైస్వాల్తో కలిసి సూర్యవంశీ మొట్టమొదటి బ్యాటింగ్కి వచ్చారు. రెండవ ఓవర్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బుమ్రా బౌలింగ్లో ఈ కుర్రాడు ఎలా నిలదొక్కుంటాడా అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బుమ్రా వేసిన మొట్టమొదటి బంతిని సిక్సర్గా మార్చి అందరినీ అబ్బురపరిచాడు. బుమ్రా ముఖంలో నవ్వు వెలవెలాబోయింది. వైభవ్ ఆటను చూసినటువంటి హార్దిక్ పాండ్యా అభినందించలేకుండా ఉండలేకపోయాడు. ఆ బాదుతున్న సిక్స్లను చూసి రోహిత్ శర్మ కూడా ఒకవైపు సంతోషాన్ని, ఇంకోవైపు ఎలా స్కోర్ను ఛేదించాలో ఆలోచిస్తూ ఉండిపోయాడు. బౌలింగ్ చేసే ఉత్తములలో బౌల్ట్ ఒకడు. ఆయన బౌలింగ్లో కూడా సిక్స్ బాదాడు. చాహర్ వేస్తున్నటువంటి మొదటి బంతిని సిక్సర్గా మార్చాడు. రెండవ బంతిని 4గా మార్చి 5వ బంతిని సిక్సర్గా మార్చాడు. 6వ బంతిని భారీ సిక్స్ కొట్టబోయి తిలక్ వర్మ చేతిలో క్యాచ్ అవుట్గా నిలిచాడు. ఏది ఏమైనా ఆ కుర్రాడి సాహసానికి అందరూ ఫిదా అవ్వాల్సిందే. తింటే గారెలే వినాలే, వింటే భారతం వినాలన్నారు. కానీ చూస్తే వైభవ్ ఆటను చూడాలి, వింటే కుర్రాడి సిక్స్ల మూత వినాలి. ప్రపంచ క్రికెట్ చరిత్రలోని నభూతో నభవిష్యత్తు అన్న విధంగా రాణిస్తున్నటువంటి వైభవ్ సూర్యవంశీ తాను ఎన్నో రికార్డులను సాధించాలని కోరుకుంటూ అభినందిద్దాం.